ఆన్ చేసావా? క్రీస్తునందు సోదరి సహోదరులారా, ప్రభు యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని పిల్లలు దేవుని పిల్లలు ఎలా ఉండాలి? మంచిగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, చక్కగా ఉండాలి, చక్కగా చదువుకోవాలి. ఏం చేయాలి? చదువుకోవాలి, తల్లిదండ్రుల మాట వినాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, ప్రతిదినం వాక్యం చదువుకోవాలి, ప్రతిదినం ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు మీరు ఎలా ఉంటారు? కీర్తనలు, ఒకటో కీర్తన మీకు అందరికి గుర్తుండగా, ఒకటో కీర్తన 1వ వచనం నుంచి 1వ వచనం అక్కడ అలా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గం నిలవక అపహాసులు కూర్చుండే చోటను కూర్చుండకూడదు. మరి ఎలా ఉండాలి? పిల్లలు ఎలా ఉండాలి? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అప్పుడు వాళ్ళు ఎలా ఉంటారంట? ఎలా ఉంటారు? ఫలించు ద్రాక్షవల్లి. అంటే ఇప్పుడు ఎలా ఉంటారని చెప్తున్నారంటే, కొత్త బైబిల్ కదా, ఎలా ఉంటారంటే అతడు నీటి కాలువ ఎరువును నాటబడింది కదా, ఆకు వాడక తరకాల ముందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనిదంతయు సఫలమగును. ఎలా ఉంటుందంట? సఫలమవుతుంది, మంచి జరుగుతుంది. నీటి కాలువలు ఎరువు నాటబడిన మొక్క ఎలా ఉంటుంది? ఎట్టుంటుంది? ఎప్పుడు పచ్చగా ఉంటుంది. అలా ఎప్పుడు కూడా అలాగే ఉంటారన్నమాట. దేవుని పిల్లలు ఆ విధంగా ఉండాలి. ఎంతవరకు శ్రద్ధగా మీరు ప్రభు గట్ట హృదయపూర్వకంగా చెల్లిస్తే మాట్లాడతారు అందరికీ.